जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। శ్రీ భారత్ వీక్షకులందరికీ శుభాకాంక్షలు, నమస్కారం. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్యద ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. ఓ శ్రీకృష్ణుడా, యదువంశానికి భూషణుడైన వాడా, నరసఖుడు నరుడు అనే పేరున్న నా పుత్రుడైన అర్జునుడికి ప్రియమిత్రుడా, శృంగార రత్నాకర అంటే చాలామంది భార్యలతో హాయిగా ఉన్నవాడా, లోకానికి ద్రోహం చేసిన రాజుల వంశాలన్నిటినీ నశింపజేసిన వాడా, ఓ లోకానికి ఈశ్వరుడైన వాడా, దేవతలు బ్రాహ్మణులు గోగణాలు వీటికి కష్టం కలిగినప్పుడు వీటిని హరించేవాడా, మోక్షాన్ని ప్రసాదించేవాడా, నీకు నేను మొక్కుతాను, నా భవలతలు త్రుంపవే, ఈ భవబంధాల నుంచి నన్ను విడిపించు, ఈ బంధాలు తొలగించు, పరమదయానిధివి నీవు కాబట్టి నిన్ను మోక్షమే కోరుకుంటున్నాను అని కుంతీదేవి శ్రీకృష్ణుని భాగవతంలో ప్రార్థించింది. ఈ ప్రార్థనే మనం అందరము చేయవలసి ఉంది. నేడు శ్రీకృష్ణాష్టమి, దీన్ని శ్రీ జయంతి కృష్ణ జయంతి అని కూడా అంటారు. దశావతారాలలో శ్రీకృష్ణ అవతారం 8వది. హరివంశం భాగవతం విష్ణు పురాణాలలో కృష్ణగాథ విపులంగా ఉంది. ఎట్లా ఉంటాడు ఈ కృష్ణుడు? కృష్ణం వందే జగద్గురుం అంటారు. ఎట్లా ఉంటాడు కృష్ణుడు అంటే జగద్గురు. జగద్గురు మనకు ఆదిశంకరులని తెలుసు. కలియుగంలో వారు, ద్వాపర యుగంలో కృష్ణుడు జగద్గురు. ఎందుకు అంటే భగవద్గీతను బోధించాడు. ఎక్కడ? కౌరవ పాండవ సైన్యాలు 18 అక్షౌహిణుల సైన్యం మధ్యలో యుద్ధ భూమిలో మహాభయంకరమైన వాతావరణంలో యుద్ధం చెయ్యను అని అర్జునుడు భీష్మించుకుని కూర్చుంటే, ధనుర్బాణాల కింద పడేసి కూర్చుంటే, కృష్ణుడు కర్తవ్య బోధ చేసి అధర్మాన్ని అణచడానికి ధర్మాన్ని సంస్థాపించడానికి నేను అవతారం ఎత్తుకున్నాను, నీవు కూడా నాతో పాటే వచ్చావు, నీవు నేను నరుడు నారాయణుడు అనే ఋషులము, ఎన్నో కోట్ల సంవత్సరాలు ఎన్నో కోట్ల జన్మల నుంచి నీవు నాకు తెలుసు, జరుగుతున్నదంతా నాకు తెలుసు, జరగబోతున్నది కూడా నాకు తెలుసు అని కర్తవ్య బోధ చేసి యుద్ధానికి ఉన్ముఖుణ్ణి చేశాడనమాట. లోకోత్తర సౌందర్యమూర్తి శ్రీకృష్ణుడు. అతసీ పుష్ప సంకాశం హారనూపుర శోభితం విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుం అన్నారు. అతసీ పుష్పం అంటే అవిస పువ్వు, లేత నలుపు రంగులో ఉంటుంది. మబ్బు రంగులో ఉంటాడు కృష్ణుడు అని అంటారు కదా. హారాలు నూపురాలు కేయూరాలన్నీ ధరించిన కొండలాలతో పాటు ప్రకాశిస్తున్నటువంటి ఆ కృష్ణుడు. ఈ కృష్ణుడు వెంటబడ్డారు గోపికలు, ఇంకా చాలామంది స్త్రీలు. ఎందుకు పడ్డారు వీళ్ళు అంటే ఇదంతా కూడా క్షీరసాగర మథన కాలం నుంచి వస్తున్న వ్యవహారం. పాలసముద్రం చిలికినప్పుడు పుట్టినటువంటి అప్సరసలు, తరువాత రామాయణ కాలంలో మిథిలానగరంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులందరూ కూడా రాముణ్ణి చూడగానే పుంసాం మోహన రూపాయ అన్నారు. రాముణ్ణి అతి మోహనకరమైన రూపం ఆయనది. పురుషులే మోహించేటంత రూపం, అంత అందం. పురుషులు స్త్రీలు అందరూ కూడా మిథిలానగరంలో ఆయన వెళుతుంటే కళ్ళప్ప చెప్పేశారట, ఒక్కసారి ఈయన ఆలింగనం చేసుకుంటే బాగుండు కదా అనుకుంటున్నారట. అట్లాగే అరణ్యవాసంలో మునులు ఋషులు వాళ్ళందరూ కూడా ఇదే కోరికను మనసులో పెట్టుకుంటే వీళ్ళందరి కోరికలు తీర్చడం కోసం వాళ్ళని గోపికలుగా
నరకాసురుడి చెరలో ఉన్నటువంటి 16,000 మంది రాజకుమార్తెలుగా మరుజన్మలో వాళ్ళకి ఆ విధంగా పుట్టించి కోరికలు తీర్చాడు శ్రీకృష్ణస్వామి, శ్రీమన్నారాయణుడు అనుకుందాం. ఇక కృష్ణుడు రాముడైతే నేను మామూలు మానవుణ్ణే అన్నాడు, కానీ కృష్ణుడు మాత్రం ఊరుకోలే, నేను భగవంతుడినే అన్నాడు. క్షీరసాగర మథనంలోని అప్సరసలు వీళ్ళందరూ కూడా గోపికలుగా పుట్టారు అక్కడ. ఈయన అవతార పరిసమాప్తి తర్వాత వీళ్ళందరూ గోలోకానికి వెళ్ళిపోయారు. అది తెలియకుండా కృష్ణుణ్ణి జారుడు చోరుడు అని అంటారు. ఎవరెవరి ఇళ్లలో వెన్న దొంగతనం చేశాడు, పెరుగు దొంగతనం చేశాడంటే వాళ్ళ పాపాలు తీసుకొని వాళ్ళకు పుణ్యాలు ఇచ్చాడు. తనను భక్తితో ప్రేమతో శత్రువుల్లాగా ఉండి నామస్మరణ చేసిన వాళ్ళందరికీ కూడా మోక్షమే ఇచ్చాడు ఆయన. మహాబల పరాక్రమశాలి. బాల్యం నుంచి రాక్షసులను చంపడమే పనిగా పెట్టుకున్నాడు. రోజుల పిల్లవాడి నుంచి పూతన, శకటాసురుడు, తృణావర్తుడు, రకరకాల వాళ్ళు, వత్సాసురుడు, ప్రలంబాసురుడు, వాడు వీడు బోలెడు మందిని చంపాడు. చివరికి మేనమామని చంపాడు. ఆ తర్వాత చాలా మందిని రాక్షస సంహారం చేశాడు అన్నమాట. గొప్ప రాజకీయ నీతివేత్త శ్రీకృష్ణుడు. కృష్ణరాయవారం అనేది మనకు మహాభారతంలో ఉంటుంది. ఎంతో ప్రేమగా స్నేహంగా చెప్పాడు దుర్యోధనుడికి, బాబు యుద్ధం చెయ్యకు, మీ అన్నలతో స్నేహంగా ఉండు, మీరందరూ కలిసి ఉంటే దేవతలు కూడా మిమ్మల్ని గెలవలేరు, అందువల్ల అందరూ కలిసి ఉండండి అంటే వినలే. 5 ఊళ్ళన్నా ఇమ్మన్నాడు అయ్యా ధర్మరాజు అంటే, సూది మనం మోపినంత స్థలం కూడా ఇవ్వనని చెప్పాడు దుర్యోధనుడు. సరే, ఆ తర్వాత అతనికి పట్టిన గతి అందరికీ తెలిసిందే. గొప్ప సంఘ సంస్కర్తగా కూడా కృష్ణుని మనం కీర్తించవలసింది. నరకాసురుడి చెరలో ఉన్న 16,000 మంది రాజకన్యలు నరకాసురుడి వధ తర్వాత ఎవరెవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోండి అంటే వాళ్ళు వెళ్ళలే. ఏమన్నారంటే, మా ఇళ్ళకు మేము వెళితే కనుక మమ్మల్ని ఎవరు ఆదరించరు, ఇన్నేళ్ల పాటు వీడి చెరలో ఉన్నాం కదా, మాకు పెళ్ళిళ్ళు కూడా ఎవరు జరిగే అవకాశం ఉండదు, ఎవరు మమ్మల్ని చేసుకోరు, అదిగాక మా ఇళ్ళ వాళ్లే మమ్మల్ని ఇళ్లలోకి రప్పించడానికి కూడా తటపటాయిస్తారు, మేమందరం నిన్ను వరించాం కాబట్టి నీవే మాకు దారి చూపాలి, నువ్వు మమ్మల్ని పెళ్లి చేసుకుని సంఘంలో ఒక స్థానం కల్పించాలి అని అన్నారు వాళ్ళందరూ. వీళ్లే కాదు, అష్టభార్యలు అనుకుని సత్యభామ, జాంబవతి వీళ్ళందరూ కాకుండా మిగిలిన 5గురు, ఈ భార్యలందరినీ కూడా కృష్ణుడు తానేం వరించలేదు, వాళ్లే వరించి వచ్చారు. రుక్మిణీదేవి ప్రేమలేఖ రాసి వచ్చి వరించింది. సత్యభామ తండ్రి ఇచ్చాడని పెళ్లి చేసుకుంది. జాంబవతి కూడా జాంబవంతుడు సమర్పించాడని భర్తగా స్వీకరించింది. ఎవరినీ కూడా శ్రీకృష్ణుడు తానే వరించి పెళ్ళాడలేదు. ఉద్ధవుడు ఒక సందర్భంలో శ్రీకృష్ణుడిని అడిగాట, ఏమయ్యా ఒక్కొక్క భార్య ఉంటేనే మేము గిలగిలాడిపోతున్నాం సంసారాలు ఈదడానికి, ఇన్ని వేల మంది భార్యలతో ఎట్లా సంసారం చేసావయ్యా అంటే, నేనెక్కడ చేశాను, నిమిత్త మాత్రుని నేను, తామరాకు మీద నీటిబొట్టులాగా ఉన్నాను, వాళ్లే వరించారు, వాళ్లే వచ్చారు, వాళ్లే చూసుకున్నారు సంసారాలు అని చెప్పాట. అట్లా ఉంటుంది మాటల చతురత. శ్రావణ బహుళ అష్టమి నాడు పుట్టాడు, అంటే నేడే. ఇక్కడ సంపూర్ణమైన అవతార పురుషుడు, నేనే దేవుణ్ణని ప్రకటించాడు, మహిమలు చూపించాడు, లీలలు చేశాడు. సాక్షాత్తుగా గోకులంలోనే చాలామంది రాక్షసులను చంపి ఈయన మామూలు వాడు కాదు అని అందరికీ చూపించాడు. అంతేకాకుండా కాళింది మడుగులోకి దూకి కాళీయనాగం మీద నాట్యం చేసి లోకోత్తర పురుషుడు అనే సంగతి కూడా అందరికీ చెప్పించాడు. తర్వాత భక్తి, తనను కొలిచిన వాళ్ళు ఎవరికైనా సరే మోక్షం ఇచ్చాడు. మథురా నగరంలోకి వస్తూ ఉండగా సుధాముడు అనే మాలాకారుడు ఒకడు స్వామికి భక్తితో పూలదండలు మంచి వస్త్రాలు సమర్పించి కాళ్ళు గడుగు నీళ్లు నెత్తించలుకుంటే, నీకేం కావాలో వరం కోరమంటే అతను, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూత దయయును తాపసమందార నాకు దయసేయగదే అన్నాడు. మూడు వరాలు కూడా కోరాడు ఒకటే వరంలో. నీ పాదకమల సేవ కావాలి, నీ పాదకమలాలు సేవించే వాళ్లతో స్నేహం కావాలి, అందరి పట్ల సమానంగా ప్రవర్తించే భూతదయ కావాలి అని కూడా అన్నాడు. స్నేహం, కృష్ణుడి స్నేహాన్ని గురించి బాగా చెప్పుకోవాలి మనం. అర్జునుడికి కూడా ఉండి అధర్మాన్ని అణచి ధర్మ సంస్థాపన చేయడానికి తోడ్పడమే కాకుండా
సుధాముడు అని మరొక బాల్యమిత్రుడు, కుచేలుడు అంటారు అతన్ని. అతను వ్యాయవారం చేసుకుంటూ బ్రతికినప్పటికీ కూడా భార్య ప్రోత్సాహంతో వచ్చాడు. చక్రవర్తి అయ్యాడు మీ మిత్రుడు, ఏదైనా వెళ్ళి అడిగిరండి, పిల్లలతో తిండి లేక దరిద్రంతో బాధపడుతున్నా కదా మనం అన్నది భార్య. అప్పుడు వెళ్ళాడు. తానేమీ అడగలేదు. కృష్ణుడు గ్రహించాడు కనుక అతను తెచ్చిన అటుకులు 2 పిడికిళ్ళు తిన్నాడు. 3వ పిడికిలు తినబోతూ ఉండగా రుక్మిణి అడ్డం పడింది. ఎందుకంటే అప్పటికే సగం సంపదలు వెళ్ళిపోయినాయి కుచేలుడికి మాత్రమే కాదు, అతనున్న గ్రామంలోని ప్రతి వాళ్ళని కూడా సంపన్నులను చేశాడు. తనతో సమానమైన ధనవంతులుగా చేశాడు కృష్ణుడు. అంతటి ఔదార్యవంతుడు. కనుకనే కృష్ణుడి పండుగ నేడు బాలకృష్ణుడి రూపంలో జరుపుకున్నా, పెద్ద కృష్ణుడి రూపంలో జరుపుకున్నా, మన మనసులలో శ్రీకృష్ణుడు లాంటి సకల సద్గుణాలు ఉన్న పుత్రుడు పుట్టాలి లేదా మనవలు పుట్టాలి, దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళే చక్కటి భారత పౌరులు పుట్టాలి అనే కోరికతోటి ఆయన అందరం ప్రార్థించుకుందాము. నమస్కారం.